క్వశ్చన్ నెంబర్ 1. అమెరికా అని చెప్పి ఇటలీ వెళ్ళావు, సైలెంట్గా సింగపూర్ టూర్ ప్లాన్ చేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. సిఐడికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నీ మాజీ పిఏ శ్రీనివాసును కలవబోతున్నావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. జగన్ లండన్ టూర్ను ఎల్లో మీడియాలో చూపిస్తూ నువ్వు మాత్రం రహస్యంగా దేశం దాటేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. సొంత పార్టీ నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా విదేశాలకు వెళతావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 5. విదేశీ టూర్ పేరుతో ఎప్పుడు అమెరికా వెళ్ళినా అక్కడ మిస్ అయ్యి సింగపూర్లో తేలుతావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. రహస్య వ్యాపారాలు, బినామీ కంపెనీల లెక్కల కోసమే సీక్రెట్గా సింగపూర్ వెళుతుంటావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. అమరావతి స్కామ్లో నీ పార్ట్నర్ ఈశ్వరన్ను సింగపూర్లో కలవడానికి ప్లాన్ చేశావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. సింగపూర్లో అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఈశ్వరన్తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. నీ టూర్ కంటే ముందే మూడో కంటికి కనబడకుండా ఈ నెల 16న లోకేష్ను దేశం దాటించావు, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. విశ్రాంతి అంటూ ఈనాడు, చికిత్స కోసమని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలతో బుక్ అయ్యాయి, అవునా కాదా? నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి.